నమస్కారం బీఆర్కే భక్తి ఛానల్ కి స్వాగతం. నేను మీ కీర్తి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ మాడుగుల శివప్రసాద్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మార్చి నెలలో 12 రాష్ట్రాల వారికి ఎలా ఉంది అనేది గురువుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం తల్లి. గురువుగారు, మార్చి నెలలో 12 రాష్ట్రాల వారికి ఎలా ఉండబోతుంది తెలియజేయండి గురువుగారు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. మార్చి నెలలో రాశి ఫలాలు అనేటువంటివి చాలా మహోన్నతముగా ఉండబోతున్నాయి అనేటువంటిది ముందు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, ఏముంది, ప్రతిసారి చెప్పేటువంటి ప్రతి మాసము చెప్పేటువంటి రాశి ఫలాలే కదా ఈ మాసము కూడా ఉన్నాయి. కానీ ఎలాగో ఉగాది పండుగ రాబోతుంది కదా, ఈ మాసం ఏదో ఒకటి గడిచిపోతుందిలే, ఏముందిలే అని అనుకోవద్దండి. ఎవ్వరూ కూడా ప్రేక్షక మహాశయులందరికీ కూడా ముఖ్యంగా నేను చెప్పేటువంటిది చాలా శ్రద్ధగా విని చాలా జాగ్రత్తగా దీన్ని మలుచుకోవాల్సినటువంటి అవసరము ఆవశ్యకత ఉంటుంది. కాబట్టి ఎందుకు ఈ మాట చెబుతున్నాను అంటే, మార్చి నెల ప్రారంభం, మార్చి నెలాఖరులో తప్పకుండా మనకు ఏమొస్తున్నది అంటే షష్టగ్రహ కూటమి అనేటువంటిది వస్తూ ఉన్నది కదా, వింటున్నాము కదా. నెలాఖరులో షష్టగ్రహ కూటమి వస్తూ ఉంది అంటే దానికి తదనుగుణముగా గ్రహాల యొక్క నడవడిక ముందే ఉంటుంది కదా. ఆ ఉంటున్నప్పుడు ఈ యొక్క మాసము ఏమి సంగతి అనేటువంటిది చాలా ఉంది. అంటే రేపు మనము ఒక కార్యక్రమానికి వెళ్ళాలి అంటే ముందుగా మనం ఏమేమి సర్దుకుంటాము, మనకు కావాల్సినవన్నీ సర్దుకుంటామా లేదా? అలాగే రేపు మనకు వెంటనే ఇప్పుడు మనకు ఉగాది పండుగ వచ్చేటువంటి దానికంటే ముందే మన జీవితాల మీద ఈ గ్రహస్థితుల వల్ల ఎటువంటి ఎఫెక్ట్ పడబోతున్నది ఏమిటి అని తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత, వాటి నుంచి తప్పకుండా మనము ఉపశమనము పొంది మేలు జరిగే విధముగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీకు ఉంటుంది. ఏదైనా లగ్నం అనేటువంటిది చాలా ముఖ్యం. నేను ప్రతిసారి కూడా చెప్తాను, మనము రోజు తింటున్నామే, రోజు వండుకుంటున్నామే అని అనుకోవచ్చు. కానీ ప్రతి నెల కూడా వింటున్నాము. మనం విన్నదానికి ఏం చేస్తున్నామంటే విని వదిలేస్తున్నాం. దానికి తదనుగుణంగా గనక చిన్న చిన్న పరిహారాలు, ప్రతిదీ డబ్బుతో కూడుకున్నవే ఉండవు. ఎవరు ఏ లగ్నములో పుట్టారో వాళ్ళు చూసుకొని ఏదైనా పరిహారం ఉందా తక్కువలో చేసుకుంటే ఏమిటి అనేటువంటి ఆలోచనలు మీకు నచ్చినటువంటి అయ్యగార్ల దగ్గర చూపించుకొని దానికి అనుకూలముగా మీరు చూసుకొని ముందుకు వెళ్ళండి. తప్పకుండా మీకు విజయం అనేటువంటిది లభించి తీరుతుంది అనేటువంటిది నేను ముఖ్యముగా అందరికీ కూడా తెలియజేస్తూ ఉండేటువంటిది. తక్కువగా తోసి పారేయొద్దండి. ఎప్పుడూ కూడా ఏముందిలే, రెగ్యులర్గా జరుగుతాయి కదా, చూసిందేలే అని అనుకోవాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే ఖచ్చితముగా నెల ముందు రోజుల నుంచే ఈ షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావం అనేటువంటిది జాతకుల మీద చూపించబోతూ ఉన్నది అని తెలియజేస్తూ, ఇక రాశి ఫలాలు అనేటువంటివి తెలియజేస్తాను, వినండి. గురువుగారు, మార్చి నెలలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది గురువుగారు తెలియజేయండి. మిథున రాశి వారికి మార్చి నెల అంతా కూడా ఎలా ఉండబోతుంది అంటే కొంచెం మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నాయి. మిథున రాశి వాళ్లకు దీర్ఘకాలికమైనటువంటి సమస్యల నుండి బయటపడడం అనేటువంటిది ఒక యోగము కూడా ఉన్నది మిశ్రమ ఫలితాలలో. అంటే ఎప్పటి నుంచో మీరు ఎదురు చూస్తూ ఉండేటువంటి పని కాలేదు అనుకునేటువంటి వాళ్లకు పని పూర్తి కావడం అనేది జరుగుతుంది గాక, మానసికంగా వేధిస్తున్నటువంటి సమస్యలకు కాస్త ఊరట కలుగుతుంది కూడాను. ఇక మాసము మధ్యలో అంటే నెల మధ్యలో ఆకస్మికముగా ధనలాభం అనేటువంటిది ఉన్నది. మీరు ఊహించకుండా ఎప్పుడో మీరు అడిగితే నా దగ్గర ఇప్పుడు ఉంది అని ఇవ్వటము కానీ, లేదా మీరు ఇచ్చినటువంటి డబ్బు మీకు తిరిగి ఇవ్వటము కానీ, లేదా అనూహ్యముగా కొత్త పని తగిలి ఆ కొత్త పనికి సంబంధించినటువంటి పని మీరు డబ్బులు తీసుకోండి అని ఇవ్వటము కానీ, ఏదైనా కావచ్చు. ఆకస్మిక ధనలాభం అనేటువంటిది ఉన్నది. అలాగే ఖర్చులను అదుపులో ఉంచుకోవాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉన్నది. అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టుకుంటే మీరు నష్టపోయే అవకాశం ఉంటుంది గాక. వృత్తి వ్యాపార వ్యవహారాలు కొంతవరకు చాలా అనుకూలముగానే ఉన్నాయి గాక, నూతన వస్తువులు కొనుక్కోవటం అనేటువంటిది ఉన్నది.
శుభకార్యాల కోసము వస్త్రాలు కొనటము, శుభకార్యాలకు సంబంధించినటువంటి పనులు నెరవేర్చడానికి ముందుకు పడటము, ఇవన్నీ కూడా జరుగుతాయి గాక. అలాగే చాలా కాలముగా వాహనము కొనుగోలు చెయ్యాలి అనేటువంటి అపేక్ష ఉండేటువంటి వాళ్లకు, ఆ కోరిక ఉండేటువంటి వాళ్ళ యొక్క ఆ కోరిక తీరబోతున్నది ఈ మాసము. అలాగే సన్నిహితుల విలువైనటువంటి మాటలు అనేటువంటివి మీకు బాగా పనిచేస్తాయి. అలాగే కొంతమంది మిత్రులు కావచ్చు, సన్నిహితులు కావచ్చు, మీకు విలువైనటువంటి వస్తువులు బహూకరణ చేసేటువంటి ఇది కూడా ఉన్నది. బంధుమిత్రులతో వినోద కార్యక్రమాలలో పాల్గొనడం అనేది జరుగుతుంది. అలాగే మాసము ద్వితీయార్థములో ఊహించని సమస్యలు అనేటువంటివి ఎదురవుతాయి. ఎప్పుడైనా రెండో వారంలో కొంచెం సమస్యలు ఎదురవుతాయి. అనారోగ్య ఆరోగ్యము విషయంలో కాస్త అనారోగ్యం అనేటువంటిది కలిగే పరిస్థితులు ఉన్నాయి. వైద్యుణ్ణి సంప్రదించాల్సినటువంటి అవసరము ఏర్పడుతుంది. బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు అనేటువంటివి కూడా ఉన్నాయి. కాస్త కీచులాటలు ఇవి కూడా ఉండబోతూ ఉన్నాయి. ఏది ఏమైనా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అని తెలియజేస్తూ జయోస్తు. ఓకే, మిథున రాశి వాళ్ళు చేయాల్సిన పరిహారం తెలియజేయండి గురుగారు. మిథున రాశి వారికి పరిహారం ఏం చేసుకుంటే ఇంకా మెరుగైనటువంటి ఇది ఉంటుంది, బాగుంటుంది అంటే నవగ్రహాలను ఆరాధించండి. తప్పకుండా మీకు మేలు జరుగుతుంది గాక. ఓకే గురుగారు, మిథున రాశి ఫలితాలు, వాళ్ళు చేయాల్సిన పరిహారం చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు.